హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం మష్రూమ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మష్రూమ్ ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇవి 3 ప్యాకెట్లు. అలాగే ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవి 6 ఉల్లిపాయలు తీసుకున్నాను, పెద్దవి. 3 ప్యాకెట్లకి 6 ఉల్లిపాయలు తీసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ధనియాపత్తి, 5-6 లవంగ మొగ్గలు, దాంట్లో కొద్దిగా ఎల్లుల్లిపాయలు 5 రెబ్బలు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర 1 స్పూన్, అది మనం దంచుకొని వేసేటప్పుడు మీకు చూపిస్తాను. అది ప్రస్తుతానికి ఇప్పుడు మష్రూమ్ కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు అయితే కట్ చేస్తాం కదా, ఇప్పుడు మష్రూమ్ కట్ చేసుకుందాం. ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి. మిగతావన్నీ అలాగే కట్ చేసుకుందాం. చూడండి, ఇక ఈ విధంగా కట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఎలా చేయాలన్నది. చూడండి, గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, పెద్ద దాంతో. చూడండి, ఇది ఫ్రై కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇందులో మనం పోపులు వేసుకుందాం. కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. అలాగే కరివేపాకు, ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఫ్రై చేద్దాం. ఇది బాగా ఫ్రై అవ్వేద్దాం. ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ పడతాయి, ఇంకేం అవసరం లేదు. మష్రూమ్, పచ్చిమిర్చి, కరివేపాకు. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కట్ చేసుకుని మష్రూమ్ని వేసేద్దాం. ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకున్నాం, రుచి సరిపడినంత. కలుపుకొని మూత పెట్టేద్దాం. ఈ మష్రూమ్లో నుండే వాటర్ అంతా బయటికి వస్తుంది కాబట్టి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచుదాం. చూడండి, ఎంత వాటర్ వచ్చింది చూసారా. మూత పెడితే ఇంత వాటర్, ఇంకా వాటర్ వస్తూనే ఉంటుంది. ఇదంతా వాటర్ అంతా ఇంకోవాలి, ఇంకా టైం పడుతుంది దీనికి. చూపించాను కదా, 5 ఇలా వేస్తున్నాను. లవంగాలు కొద్దిగా 5-6 వేసుకొని ఇవన్నీ మనం దంచుకొని అందులో వేసుకోవాలి. చూడండి, ఇందులో కారం కొద్దిగా వేసేద్దాం, సరిపోతుంది అది. ఈ నీరు ఇంకాలి. ఇప్పుడు దంచుకుంది ఉంది కదా, అది కూడా ఇందులో వేసేద్దాం. ఇంకో దంచుకుని పేస్ట్ వేసేద్దాం. ఇంకేం అవసరం లేదు. ఇందులో బాగా దగ్గర అయిపోయినట్టు గ్యాస్ బంద్ చేసుకోవడమే. చూడండి, ఇదంతా ఆయిల్ వచ్చింది కదా మీదకి. ఇందులో కొద్దిగా ధనియాపత్తి వేసుకొని కలుపుకొని బంద్ చేసేయడమే. ఇంత ఆయిల్ బాగా వస్తుంది కదా. ఇప్పుడు అయిపోయింది, బంద్ చేసుకుందాం. దీనికి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను.